వార్ 2 ఈ పేరు వినగానే బాలీవుడ్ టాలీవుడ్ ఫ్యాన్స్లో జోష్ పీక్స్కి వెళ్ళిపోతుంది. మాస్ ఐకాన్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ ఎక్స్ట్రావగంజా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రూపొందుతోంది. ఈ మూవీ హైప్ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా హృతిక్ ఎన్టీఆర్ని మెచ్చుకుంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఓ ఈవెంట్లో మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరని అడిగితే హృతిక్ ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ అని చెప్పేశాడు. వార్ 2 సెట్స్లో ఎన్టీఆర్ యాక్టింగ్ డెడికేషన్ చూసి తనకు గూస్ బంప్స్ వచ్చాయని, అతను అద్భుతమైన కో స్టార్ అని హృతిక్ షాకింగ్ కామెంట్స్ ఇచ్చాడు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కిక్కెక్కించే వార్తనే చెప్పాలి. ఇండియన్ సినిమాలో ఇప్పుడు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదైనా ఉందంటే అది దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమానే అని చెప్పాలి. రాజమౌళి సినిమా అంటే సాధారణ విషయం కాదు, అది ఒక సంచలనం. ఈ క్రమంలోనే మహేష్ బాబుని తన పాస్పోర్ట్తో సింహాన్ని బంధించినట్లుగా రాజమౌళి చేసిన ఓ పోస్ట్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ఇప్పుడు తాజాగా మహేష్ మళ్ళీ పాస్పోర్ట్తో కనిపించడం వైరల్గా మారింది. దీంతో రాజమౌళి షూటింగ్కి చిన్న గ్యాప్ దొరికి మహేష్ మరో ట్రిప్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా మహేష్ ఎయిర్పోర్ట్లో తన పాస్పోర్ట్ చూపిస్తున్న విజువల్స్ అభిమానుల్లో ఫన్ను రేపుతున్నాయి. ఈ భారీ చిత్రంలో పృథ్వీరాజ్, సుకుమార్ వంటి ప్రముఖులు నటిస్తుండగా సినిమాపై పాన్ వరల్డ్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి మార్క్ గ్రాండియర్, మహేష్ స్టార్ పవర్ కలిసి ఈ సినిమాను మరో బ్లాక్ బస్టర్గా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అభిమానుల ఉత్సాహం చూస్తే ఈ సినిమా రిలీజ్ కోసం వేచి చూడలేని ఉత్కంఠ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ కలయిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్లో ఉన్నాడు. వార్ 2 షూటింగ్ను వేగంగా ముగించిన తారక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్తో తన కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవల దేవరా జపాన్లో బిగ్ రిలీజ్ అయింది. అక్కడ ప్రమోషన్స్లో రచ్చ చేసి ఇండియాకు వచ్చిన ఎన్టీఆర్ తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో చీఫ్ గెస్ట్గా సందడి చేశాడు. టాలీవుడ్ బాక్స్ ఆఫీసును కుదిపేసిన ఈ మూవీ ఈవెంట్లో తారక్ హైలైట్గా నిలిచాడు. ఈ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశీతో తన తదుపరి చిత్రం ఉంటుందని, ఇది నెక్స్ట్ లెవెల్ రేంజ్లో ఉండబోతోందని చెప్పాడు. త్వరలోనే నాగవంశీ ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటిస్తాడని తెలిపాడు. దీంతో ఈ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రాబోతోందనే టాక్ ఫిక్స్ అయిపోయింది. ఇటీవల నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో నెల్సన్తో తన నెక్స్ట్ మూవీ ఉంటుందని, ఓ బిగ్ హీరో ఈ ప్రాజెక్టులో ఉంటాడని స్పాయిలర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అప్డేట్తో ఇది కన్ఫర్మ్ అయింది. ఈ కాంబో ఫ్యాన్స్లో హైప్ పీక్స్కి తీసుకెళ్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీసును ఎలా షేక్ చేస్తుందో వేచి చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది గురించి అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు ఈ సినిమా సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొదట ఈ ఏడాది రిలీజ్కు మేకర్స్ ప్లాన్ చేసిన ఓటీటీ డీల్స్ కారణంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్టు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే పెద్ది కోసం 2 రిలీజ్ డేట్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్చి 20 లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయినప్పుడు సృష్టించిన సంచలనం మనందరం చూసాం. దర్శకుడు అదిక్ రవిచంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో అజిత్ వైవిధ్యమైన గెటప్స్తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాస్ అంటే ఏంటో మరోసారి నిరూపించింది. అజిత్ విభిన్న లుక్స్లో ఫ్యాన్స్ను ఆకర్షిస్తూ యాక్షన్ సీన్స్తో నెక్స్ట్ లెవెల్ థ్రిల్ను పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూసిన అభిమానులు ఇది మాకు కావలసిన మాస్ మసాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ భారీ చిత్రంలో త్రిష హీరోయిన్గా, సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం మాస్ ఫీస్ట్గా మారనుంది. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ము లేపడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.